హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హనుమాన్ జయంతి ఒకే పేరుతో చైత్రంలో ఒకసారి, వైశాఖంలో మరోసారి వచ్చే పర్వదినం. చైత్రశుద్ధ పౌర్ణమిని స్వామి విజయోత్సవంగా, వైశాఖ బహుళ దశమిని జన్మదినంగా పేర్కొంటుంది పరాశర సంహిత. ఈ మాసంలో రాబోతున్న ఆంజనేయుడి జన్మదినం సందర్భంగా స్వామికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు మనం చెప్పుకుందాం. హనుమాన్ చాలీసాకి ఓ కథ ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు భక్తితో చదివే స్తోత్రాల్లో హనుమాన్ చాలీసా ముందుంటుంది. 40 పంక్తుల్లో ఉండే ఈ హనుమాన్ చాలీసాను రచించింది తులసీదాస్. శ్రీరామదాసు మాదిరే తులసీదాస్ కూడా కారాగారంలో ఉన్నప్పుడే హనుమాన్ చాలీసాను రచించాడట. ఆంజనేయుడి శక్తిని, స్వామి భక్తిని చాటే ఈ హనుమాన్ చాలీసా 16వ శతాబ్దం నుంచి ప్రచారంలో ఉంది. తులసీదాస్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని సోరో. ఈయన మహాకవి, శ్రీరాముడికి అపరభక్తుడు కూడా. తన రచనల ద్వారా చిన్న చిన్న నాటకాలు వేయిస్తూ పామరుల్లో భక్తిని చాటేవాడు. అలా అతని గురించి అక్బర్కి తెలియటంతో ఓసారి తన ఆస్థానానికి పిలిపించి ఏదైనా మహిమను చూపించమని అడిగాడట అక్బర్. తనకు ఎలాంటి మహిమలు లేవని, తాను సాధారణమైన భక్తుడినని తులసీదాస్ చెప్పటంతో కోపగించుకున్న అక్బర్ అతడిని జైల్లో పెట్టించాడు. ఆ సమయంలో తులసీదాస్ హనుమంతుడి సాయం కోరుతూ ఈ చాలీసా రచించి పఠించాడట. అప్పుడు కోతుల సమూహం అక్బరు కోటను చుట్టుముట్టడంతో భయపడిపోయిన చక్రవర్తి తులసీదాస్ను వదిలేశాడట. ఆ తరువాత కొన్నాళ్లకు తులసీదాస్కు ఓ చోట ఆంజనేయుడు సాక్షాత్కరించాడట. ఆ ప్రదేశంలోనే తులసీదాస్ హనుమంతుడి కోసం ఓ ఆలయాన్ని కట్టించాడు. అదే సంకట్ మోచన్ హనుమాన్ మందిర్. ఇక్కడే రామచరితమానస్లోని కొంత భాగాన్ని తులసీదాస్ రచించాడని చెబుతారు. హనుమంతుడి ఆలయాల్లో స్వామికి సింధూరాన్ని అలంకరించడం, భక్తులు దాన్నే బొట్టుగా పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. మారుతికి సింధూరాన్ని అర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయనే నమ్మకము ఉంది. సూటిగా చెప్పాలంటే ఒక్క హనుమాన్ ఆలయాల్లోనే కాషాయ రంగు సింధూరం కనిపిస్తుంది. అసలు స్వామికి కుంకుమ బదులు సింధూరాన్ని అర్పించడం వెనుక చిన్న కథే ఉంది. హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్ళలేదట. కాసేపు అమ్మవారిని గమనించాడట. ఆ సమయంలోనే ఆమె పాపిటలోని సింధూరాన్ని చూశాడట. ఆ తర్వాత సీతాదేవి చెంతకు వెళ్ళినప్పుడు సింధూర ధారణకు కారణమేమిటి అని అడిగి తెలుసుకున్నాడట. అప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమని, స్వామి దీర్ఘాయుష్య కోసం తాను ధరిస్తున్నానని వివరించిందట. కాస్త సింధూరాన్ని ధరించినందుకే దీర్ఘాయుష్యు వస్తే తాను కనుక శరీరమంతా లేపనంలా రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్య ఉండదు కదా అని భావించాడట హనుమంతుడు. అదే సమయంలో స్వామి ప్రేమను ఇంకాస్త ఎక్కువగా పొందవచ్చునే అనే ఉద్దేశంతోనూ తన ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకోవటం మొదలుపెట్టాడట. ఇది సింధూరం వెనుక ఉన్న సింధూర పూజ కథ. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో హనుమాన్ ఆలయాలు ఉంటే అన్నింట్లోకి భిన్నంగా కనిపిస్తుంది ఒడిశాలోని పూరిలో ఉన్న బేడి హనుమాన్ మందిర్. ఈ ఆలయంలో స్వామిని సంకెళ్లతో బంధించి ఉంచుతారు. బేడి అంటే సంకెళ్ళు అని అర్థం కదా. శ్రీక్షేత్రంలోని చక్రతీర్థంలో కొలువై ఉన్న ఈ స్వామిని ఇలా బందీగా ఎందుకు ఉంచుతారంటే పూరిలోని సముద్రం పోటెత్తి ఆ నీరు ఊళ్ళోకి ప్రవేశించకుండా కాపలా కాయమంటూ స్వయంగా జగన్నాథుడే హనుమంతుడిని ఆదేశించాడట. ఆంజనేయుడు దానికి అంగీకరించి ఈ ప్రాంతంలోనే స్వయంభూగా కొలువు తీరాడట. అయితే ఓసారి స్వామి జగన్నాథుడికి చెప్పకుండానే అయోధ్యకు వెళ్ళాడట. ఆ సమయంలో పూరీ పట్టణంలోకి సముద్రపు నీరు వచ్చిందట. దానికి ఆగ్రహించిన జగన్నాథుడు హనుమ తిరిగి వచ్చాక మరోసారి ఎక్కడికి వెళ్లకుండా ఇనుప గొలుసులతో స్వామిని కట్టేయటంతో అప్పటి నుంచి హనుమంతుడు బందీగా ఉండిపోయాడని అంటారు అర్చకులు. ఆ తరువాత ఎప్పుడూ సముద్రపు నీరు ఆ ఊళ్ళోకి ప్రవేశించనూ లేదట. ఒక చేతిలో గద, మరో చేతిలో లడ్డూతో దర్శనమిచ్చే ఈ బేడి హనుమాన్కి హనుమాన్ జయంతి, రామనవమి సందర్భంగా విశేషమైన పూజలు నిర్వహిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఇక్కడికి వచ్చే భక్తులు ఆలయ గోడలపైన
ఇతర దేవతామూర్తులను దర్శించుకోవచ్చు.